నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టికెట్ చింపేశారు. వచ్చే ఎన్నికల్లో గ్యారంటీ లేకుండా చేశారు. ఇప్పుడు తాత్కాలికం పేరుతో ఆ నేతకు చెవిరెడ్డి పోస్టు కట్టబెట్టారు. ఇది వైసీపీలో నాయకుల పరిస్థితి. రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఆలూరు సాంబశివరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉండడంతో ఆయన వచ్చే వరకు తాత్కాలికంగా పార్టీ అనుబంధ విభాగాల వ్యవహారాలను ఆలూరు సాంబశివారెడ్డి పర్యవేక్షిస్తారట. చెవిరెడ్డి బయటకు వచ్చే వరకు సాంబశివారెడ్డి ఈ పదవిలో కొనసాగుతారని వైసీపీ అధినాయకత్వం ఒక ప్రకటన చేసింది. అయితే అసలు చెవిరెడ్డి చేసిన మద్యం ముడుపుల వ్యవహారం, ఆయన జైల్లోనూ కస్టడీలోనూ అధికారులపై తొక్కిన చిందులు మామూలుగా ఉన్నాయా? చెవిరెడ్డి ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితులు అయితే అసలు కనపట్టలేదు. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న ఆయనను 3 రోజుల పాటు సిట్ విచారించింది. విచారణలోనూ జైల్లోనూ ఆయన చేసిన రచ్చ అంతా సిట్ రికార్డ్ చేసింది. ఈ వీడియోను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చెవిరెడ్డికి కష్టాలు తప్పవు అంటున్నారు. అందుకే చెవిరెడ్డి ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పి పార్టీలో ఏ ప్రాధాన్యత లేకుండా తీవ్ర అసంతృప్తితో ఉన్న సాంబశివారెడ్డికి జగన్ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టాడని అంటున్నారు. అయితే సాంబశివారెడ్డి మాత్రం ఆ పదవి పైన అయిష్టంగానే ఉన్నారట. ఆలూరు సాంబశివారెడ్డి వైసీపీ తరపున సింగనమల రాజకీయాలు చక్కబెడుతున్నారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన సింగనమలలో సాంబశివారెడ్డి సతీమణి జొన్నలగడ్డ పద్మావతి 2 పర్యాయాలు పోటీ చేశారు. 2014లో టీడీపీ అభ్యర్థి యామిని బాలా చేతిలో ఓటమి పాలైన ఆమె 2019 ఎన్నికల్లో బండారు శ్రావణి పైన పోటీ చేసి గెలిచారు. ఇక 2024 ఎన్నికల్లో పద్మావతికి జగన్ టికెట్ నిరాకరించారు. ఆ ఎన్నికల్లో సాంబశివారెడ్డి వర్గానికి చెందిన వీరాంజనేయులకు జగన్ టికెట్ ఇచ్చాడు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన విమర్శలు చేశారు. సీన్ కట్ చేస్తే బండారు శ్రావణి చేతిలో వీరాంజనేయులు సైతం ఓటమి పాలయ్యాడు. పార్టీ ఓడిన నాటి నుంచి అటు సాంబశివారెడ్డి, పద్మావతి దంపతులు, ఇటు వీరాంజనేయులు సైలెంట్ అయిపోయారు. పద్మావతి ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారట. ఈ క్రమంలోనే మరోసారి వారికి చెక్ పెడుతూ కాంగ్రెస్లో ఫేడ్ అవుట్ అయిన మాజీ మంత్రి శైలజనాథ్ను జగన్ పార్టీలోకి తీసుకుని సింగనమల బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో అప్పటి నుంచి సింగనమలలో వైసీపీకి సిగపాట్లయితే మొదలయ్యాయి. అక్కడ పార్టీ 3 వర్గాలుగా చీలిపోయింది. సాంబశివారెడ్డి, వీరాంజనేయులు, శైలజనాథ్ వర్గాలుగా వారైతే మొదలైపోయింది. తమకు చెప్పా పెట్టకుండా శైలజనాథ్ను తీసుకురావడంతో పద్మావతి, సాంబశివారెడ్డి దంపతులు పార్టీ కార్యకలాపాలకు చాలా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బుక్కరాయ సముద్రంలో ఏర్పాటు చేసిన వైసీపీ సింగనమల నియోజకవర్గ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సాంబశివారెడ్డి, పద్మావతి దంపతులతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన వీరాంజనేయులు కూడా దూరంగా ఉన్నారు. ఆ కార్యక్రమానికి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, సాకే శైలజనాథ్ వంటి వారు హాజరయ్యారు. శైలజనాథ్కు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడంతోనే వీరు దూరంగా ఉన్నారని అంటున్నారు. త్వరలోనే పార్టీ కూడా మారే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న ఆశ లేకపోవడంతో సాంబశివారెడ్డి, పద్మావతి దంపతులు కూటమి పార్టీల వైపు చూస్తున్నారట. దీంతో వారి అసంతృప్తిని చల్లార్చేందుకు సాంబశివారెడ్డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారన్న టాక్ కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. అది కూడా తాత్కాలికమే. అధినాయకత్వం తీరుపైన ఆగ్రహంతో ఉన్న సాంబశివారెడ్డి దంపతులు రాబోయే రోజుల్లో పార్టీ మారడం ఖాయమనే మాటలు నియోజకవర్గంలో చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాను. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.